నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే కేంద్రీయ విద్యాలయాల నుండి మనకి టీచింగ్ నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి మరొకసారి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనకి చాలాసార్లు నోటిఫికేషన్ అయితే కేంద్రీయ విద్యాలయాల నుంచి ఈ ఇయర్లో రావడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే ప్రస్తుతం మనం కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి వాకిన్ ఇంటర్వ్యూ కేంద్రీయ విద్యాలయ గచ్చిపౌలి అడ్వర్టైజ్మెంట్ అని కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి స్క్రీన్ మీద ఇక్కడ మనకి వైట్ కలర్లో క్లియర్గా అయితే కనపడుతుంది. అదైతే మీరు చూసుకోవచ్చు. అయితే మనకి ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అయితే సరిపోతుంది. ఈ ఇంటర్వ్యూలో కూడా మనల్ని ఎటువంటి డెమో క్లాసెస్ కానీ ఏమీ అయితే అడగరు. జస్ట్ మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేసుకుని మీకు మెరిట్ అయితే ఉంటే ఈ పోస్టులకి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మనకి గచ్చిపౌలి అంటే తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరికి మనకి ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఇద్దరు సేమ్ కేటగిరీగా అయితే ఉంటారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కనపడుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి చూసుకుంటే మార్చి 2వ తారీఖున రావడం జరిగిందని చెప్పి ఇక్కడ డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ నేను అండర్లైన్ అయితే చేశాను, అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఈ పోస్ట్కి జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీన్నే మనకి వాకిన్ ఇంటర్వ్యూ అని మెన్షన్ అయితే చేశారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి మార్చి 14వ తారీఖున ఉంటుంది, అదేవిధంగా మార్చి 15వ తారీఖున ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోవచ్చు. ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయితే అవుతుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉండేటటువంటి పోస్టులు. 1 ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. కాంట్రాక్ట్ బేసిక్ మీద ఈ పోస్టులు ఉన్నా సరే మనకి సాలరీస్ అనేవి 25,000 కంటే అబవ్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను. అయితే మనకి కాంట్రాక్ట్ అయిపోతే ఈ పోస్టులకు సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మనకి దేనికి యూస్ అవుతుందంటే ఫర్దర్గా మనకి కేంద్రీయ విద్యాలయాల్లో ఏవైతే పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయో అప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని యాడ్ అయితే చేస్తే మనకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా మనకి ఏదైతే ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని మార్క్స్ తగ్గినా సరే ఇవి యాడ్ స్కోర్లు అయితే కలిసి మనకి పోస్ట్ రావడానికి అయితే సహాయం అయితే చేస్తాయి. అది కూడా మీరైతే గుర్తుంచుకుని ఈ పోస్టులకు అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇందులో మనకి టీచింగ్ కేటగిరీ, నాన్ టీచింగ్ కేటగిరీ ఉన్నాయి. టీచింగ్ కేటగిరీకి సంబంధించి మనకి మార్చి 14వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి మార్చి 15వ తారీఖున జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీచింగ్ కేటగిరీకి సంబంధించి చూద్దాం. టీచింగ్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే మనకి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్లో మనకి ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, కామర్స్, ఎకనామిక్స్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి టీజీటీ అంటే ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్. ఇందులో మనకి ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్కి సంబంధించి అయితే ఉన్నాయి పోస్టులు. ఇక మనకి ప్రైమరీ టీచర్కి సంబంధించి కూడా ఉన్నాయి. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి నాన్ టీచింగ్ కేటగిరీ. ఇందులో మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు, డాక్టరు, స్టాఫ్ నర్సు, యోగా టీచరు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టరు, డ్యాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్కి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయలేదు. మనకి శాలరీస్ కూడా మెన్షన్ అయితే చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను 25,000 కంటే అబవ్ శాలరీస్ అయితే ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి శాలరీస్ 27,500 అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం పీజీటీకి సంబంధించి అయితే చూద్దాం. పీజీటీకి సంబంధించి మనకి అన్నిటికీ ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సబ్జెక్ట్కి సంబంధించి బీఈడీలో చేంజెస్ అయితే ఉంటాయి. అదైతే గుర్తుంచుకోండి. పీజీటీకి అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా పీజీ అయితే చేసి ఉండాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. పీజీలో మనకి 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి 50% మార్క్స్ రావాలి. ఖచ్చితంగా మీరు బీఈడీ అయితే చేసి ఉండాలి. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక ఇందులో మనకి పీజీటీకి సంబంధించి అయితే నేను డీటెయిల్స్ అయితే తెలియజేశాను. పీజీటీకి చెప్పాను కదా మీకు, ఏదైతే మీరు సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో మీరు పీజీ చేసి ఉండాలి. పీజీలో 50% మార్క్స్ రావాలి. బీఈడీ అయితే చేసి ఉండాలి. సీటెట్ అయితే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు ఈ పీజీటీ టీచర్కి సంబంధించి. ఈ పీజీటీ టీచర్ అన్నిటికీ కూడా మనకి 27,500 రూపీస్ అనేది పే స్కేలు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్, దీనికి సంబంధించి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇందులో చూసుకుంటే మనకి డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. అదేవిధంగా మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి బీఈడీ చేసి ఉండాలి. ఖచ్చితంగా సీటెట్ అయితే క్వాలిఫై అవ్వాలి. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఈ టీజీటీ పోస్టులకి చూసుకుంటే మొత్తం అన్ని పోస్టులకి మనకి అంటే 26,500 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. మొత్తం మనకి టీజీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆల్రెడీ నేను ముందుగానే డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఇక నెక్స్ట్ మనకి ప్రైమరీ టీచరు, దీనికి సంబంధించి మనకి చూసుకుంటే ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ రావాలి. సీటెట్ క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా మీకు చూసుకుంటే
ఏదైతే డిఈడి ఉంటుందో ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఈడి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి శాలరీ చూసుకుంటే 21,250 రూపాయలు అనేది శాలరీ. అదైతే గుర్తుంచుకోండి. సీటెట్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మొత్తం మనకి టీచింగ్ కేటగిరీలో పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్ ఉన్నాయి. పీజీటీకి అయితే మనకి సీటెట్ అయితే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే టీజీటీ, ప్రైమరీ టీచర్ ఉన్నాయో వీటికి ఖచ్చితంగా సీటెట్ అయితే క్వాలిఫై అవ్వాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి మెన్షన్ చేశారు. ఇందులో మనకి హాకీ, అథ్లెటిక్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి బీపీఈడీ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే 21,250 రూపీస్ అనేది పే స్కేల్గా ఉంది. తర్వాత మనకి డాన్స్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఏదైతే డిగ్రీ ఉంటుందో డాన్స్లో డిగ్రీ చేసిన సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి చూసుకుంటే 21,250 రూపీస్ అనేది పే స్కేలు. ఇక మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, దీనికి సంబంధించి మనకి చూసుకుంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులైనా అప్లై చేయొచ్చు. బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేయొచ్చు. పీజీలో ఏ కోర్స్ చేసినా పర్వాలేదు. ఏదైతే నేను డిగ్రీలో చెప్పిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు, బీఈ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, పీజీ డీసీఏ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. దీనికి శాలరీస్ చూసుకుంటే మనకి మినిమం 21,250 రూపీస్ నుండి మ్యాక్సిమం 26,500 వరకు ఉంటుంది. ఇందులో మనకి ప్రైమరీ, సెకండరీ అని చెప్పి 2 విధాలుగా డివైడ్ చేశారు. అందులో నేను మినిమం పే స్కేల్, మ్యాక్సిమం పే స్కేల్ అని చెప్పి చెప్పాను. ఇక నెక్స్ట్ మనకి యోగా ఇన్స్ట్రక్టర్, దీనికి సంబంధించి మనకి బ్యాచిలర్ డిగ్రీలో మనకి చేసి ఉండాలి. అదేవిధంగా 1 ఇయర్ యోగాకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఏదైనా యూనివర్సిటీ నుంచి పొందినట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏదైనా ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ అయితే పొంది ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి మనకి 21,250 రూపీస్ అనేది పే స్కేలు. ఇక నెక్స్ట్ మనకి డాక్టర్, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి శాలరీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. శాలరీ అనేది మనకి చూసుకుంటే 1,000 రూపీస్ పర్ డే అయితే పే చేస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఖచ్చితంగా ఒక డేలో మాత్రం 2 అవర్స్ అయితే కంపల్సరీగా పనిచేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అదైతే చూసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్గా మెన్షన్ అయితే చేశారు, అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇక మనకి నర్సింగ్ చూసుకుంటే డిప్లొమా అయితే చేసి ఉండాలి నర్సింగ్లో. దీనికి సంబంధించి మనకి స్పెసిఫిక్గా శాలరీ అయితే మెన్షన్ చేయలేదు, డైలీ వేజ్గా అయితే మెన్షన్ చేశారు, అంటే రోజువారీగా మెన్షన్ అయితే చేశారు. డైలీ మనకి 750 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా ఎడ్యుకేషనల్ కన్సర్న్లో, దీనికి సంబంధించి మనకి బీఏ కానీ, బీఎస్సీ సైకాలజీ కానీ విత్ డిప్లొమా ఆఫ్ కౌన్సిలింగ్ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీనికి చూసుకుంటే మనకి 26,500 రూపీస్ అనేది పే స్కేలు, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, ఇవైతే చూసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్లో చాలా మంది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, మీరు కంప్యూటర్ నాలెడ్జ్ గురించి చెప్పలేదని అడుగుతారు. నేను ముందుగానే చెప్తున్నాను, ఇది మనకి డిజైరబుల్ మాత్రమే, అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా మీరైతే సర్టిఫికెట్లు అయితే తీసుకుని అయితే వెళ్ళండి. మీరు సర్టిఫికెట్స్ అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు మీరు జిరాక్స్ సర్టిఫికెట్స్ సెట్లు తీసుకెళ్ళండి, 3 సెట్ల వరకు అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఏదైతే మనకి ఒరిజినల్ సెట్స్ అయితే ఉంటాయి మీ దగ్గర, బీఈడీ చేసిన సర్టిఫికెట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, పీజీ సర్టిఫికెట్స్, డిఈడీ చేసిన సీటెట్ క్వాలిఫై అయిన సర్టిఫికెట్స్ ఉంటాయి, అవి ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ అయితే వెరిఫికేషన్ చేసుకుని మీకు ఇచ్చేస్తారు. ఏదైతే మీకు జిరాక్స్ కాపీస్ ఉంటాయో ఆ కాపీస్ అయితే వాళ్ళు అయితే తీసుకుంటారు, అది కూడా అయితే మీరు అయితే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు ఏదైతే నోటిఫికేషన్ చూసారో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఆఫ్లైన్లో కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, కాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారు, ఆ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాలి. ఆ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి జీపీఆర్ఏ క్యాంపస్ హైదరాబాద్ అని కనపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అపాయింట్మెంట్ ఫర్ ది పార్ట్ టైం కాంట్రాక్చువల్ బేసిక్ టీచర్ అని మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయండి. ఇది మీరు ఇంటి దగ్గర అయినా సరే ఫిల్ చేసి తీసుకెళ్ళచ్చు, అక్కడైనా ఫిల్ చేయొచ్చు, మీరైతే గుర్తుంచుకోండి. మీరు ఫిల్ చేసి ఒప్పుకుంటే ఇంటి దగ్గర ఫిల్ అయితే చేసేయండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయండి. అంటే మీరు పీజీటీ హిందీకి అప్లై చేయాలనుకుంటున్నారా, లేదంటే టీజీటీ సైన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారా, ప్రైమరీ టీచర్కి అప్లై చేయాలనుకుంటున్నారా, ఎడ్యుకేషనల్ కన్సల్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారా, యోగా కోచ్కి కానీ లేదా ఏదైతే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి కానీ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. అదేవిధంగా మీ నేమ్ కూడా రాయండి, క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి. మీ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి. అంటే ఈ పోస్ట్లకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే ఇక్కడ అటాచ్ అయితే చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీకు ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి.
టెలిఫోన్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైతే ఉంటే ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ని అయితే ఇక్కడ రాయండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జనరల్కి సంబంధించి అయితే ఇచ్చేసారు. మీరు ఏదైతే అది ఇక్కడైతే ఫిల్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఏవేవైతే ఉన్నాయో మీ క్వాలిఫికేషన్స్ ఏ పోస్ట్ వరకు ఉన్నాయో కాదు, మీ మ్యాక్సిమం క్వాలిఫికేషన్స్ అని ఇక్కడైతే ఫిల్ చేసేయండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఇయర్ అనేది ఏ ఇయర్లో ఎగ్జామ్ అయితే రాశారు, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, తర్వాత మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇవన్నీ 10th క్లాస్తో సహా అన్ని స్టార్టింగ్ నుంచి ఫిల్ అయితే చేయండి. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకి ఫిల్ అయితే చేసి మీ సిగ్నేచర్ అయితే చేసి తీసుకుని వెళ్ళండి అక్కడికి. మీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళినా లేకపోయినా అక్కడైతే మీకు ఎటువంటి ఫామ్ అయితే ఇస్తారో మీరు అక్కడి నుంచి కూడా ఫిల్ అయితే చేయొచ్చు. నేను ముందుగానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే లింక్ ఉంటుంది. లింక్ యూజ్ చేసుకుని మొత్తం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అదేవిధంగా నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో నేను అప్లికేషన్ ఫామ్ లాంటిది అది కూడా డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకోవాలంటే ఇంటికాడ ఫిల్ చేసుకోండి, లేకుంటే అక్కడికి వెళ్ళి అయితే ఫిల్ చేసుకోండి. దీని అయితే మీరు ముందుగా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మార్చి 14వ తారీఖున అయితే టీచింగ్ కేటగిరీకి సంబంధించి వెళ్ళండి. మార్చి 15వ తారీఖు అయితే నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి అయితే వెళ్ళండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం. అదైతే గుర్తుంచుకోండి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది కూడా మీరు గుర్తుంచుకుని 8:30 కల్లా అక్కడ ఉండడానికి అయితే ప్రయత్నించండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్ని ప్రొవైడ్ అయితే చేస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయగలరు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇటువంటి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా చాలామంది ఇటువంటి జాబ్స్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి వారికి ఇన్ఫర్మేషన్స్ అయితే తెలియవు. వారికైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే వారైతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.